ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే నమ్మకస్తులుగా ఉన్నాడు. అవును, మనం నమ్మకస్తులుగా ఉంటే మనల్ని చూసిన లోకం మన దేవుని మహింపరుస్తుంది. అవును, ఎందుకంటే మనం దేవుని కుమారులం కుమార్తెలు. ఆయన ముద్ర మన మీద ఉంది. మనల్ని చూసిన వాళ్ళంతా దేవుని బిడ్డలు ఎలా ఉంటారా అని తొంగి చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం లోకానికి దేవుడు ఇలా ఉంటాడు అని ఒక స్టాండర్డ్ని చూపించాలి. అందుకని మీరు గమనించండి, క్రైస్తవులు అని మనల్ని ఎవరినైనా గుర్తించినప్పుడు మనలో ఉన్న ప్రేమని వాళ్ళు తడివి చూస్తూ ఉంటారు. మనలో ఉన్న నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటారు. ఇదిగో మనం మాట తీరు ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. మన పనితీరు ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎవ్వరూ లేనప్పుడు ఎలా ఉన్నాం అనే విషయాల్ని వాళ్ళు పట్టి చూస్తూ ఉంటారు. ఇదిగో వాళ్ళు అలా మనల్ని పట్టి చూస్తున్నప్పుడు మనల్ని మనం కనపరుచుకోవడం కాదు, మన దేవుని కనపరచాలి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా అంటే చిన్న విషయం చెప్తా. హెన్రీ హెచ్ అని ఒక ఆయన అమెరికాలో నివసించేవారు. ఇదిగో ఈయన ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తన కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసి కొన్ని కూరలు పండించి వాటిని అమ్ముతూ తాను చదువుకుంటూ ఉండేవాడు. అదేవిధంగా ఓ పక్కన తన కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉండేవాడు. చివరికి తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత గుర్రాలకు ఆహారంగా పెట్టే రాడిషన్ పండించడం మొదలుపెట్టాడు. ఇదిగో అది కొద్దిగా బాగా జరుగుతుండేసరికి ఓ చిన్న వ్యాపారం స్టార్ట్ చేశారు. అలా వ్యాపారం స్టార్ట్ చేసిన వెంటనే దేశం అంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఇక అంతా అప్పులమయం అయిపోయింది. అయితే అతనికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు దేశం అంతా ఆర్థిక మాంద్యంలో ఉంది కదా, తాను ₹1 కూడా చెల్లించట్లేదు. ఎందుకంటే అది దేశం స్థితి. కానీ అతను అలా చేయలేదు. తాను ఎంత కష్టపడాల్సి వచ్చినా సరే నా మీద ఈ అప్పు ఉంది కాబట్టి నేను తీరుస్తానని చెప్పి ఒడంబడిక చేశాడు. ఇదిగో నేను ఎవ్వరికి అచ్చు అనకూడదు అనుకున్నాడు. అందుకనే తాను చెయ్యకపోయినా, తనది కాకపోయినా దేశ ఆర్థిక మాంద్యాన్ని బట్టి తన మీదకి వచ్చిన అప్పును కూడా తాను కట్టడం మొదలుపెట్టాడు. అతను ఎంతగా కట్టాడంటే కొన్ని $1,00,000 తనది కాకపోయినా కట్టాడు. ఇదిగో అలా ఆర్థిక మాంద్యం వచ్చి తన వ్యాపారం పోగానే కుంగిపోలేదు, కానీ దాన్ని కడుతూనే మళ్ళా వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇదిగో హెంజ్ అనే ఒక కంపెనీని పెట్టి దాంట్లో చాలా ఉత్పత్తుల్ని మార్కెట్లో పంపించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అతన్ని అనేకులకు ఉపాధి కల్పించేవానిగా మార్చేశాడు. ఆ కంపెనీ గొప్పగా ఆశీర్వదించబడింది. దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. దేశం అంతా అతను చూసి గర్వపడే స్థాయికి తీసుకెళ్ళాడు. ఇదిగో అతను ఒక క్రైస్తవుడు. అతను ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడో లోకాన్ని అంతటికీ చూపించాడు. అంత మాత్రమే కదా, అతను తన జీవిత చర్మాకులు తన వీలునామాలు రాశాడు. ఇది వీలునామాలో అత్యంత ముఖ్యమైన విషయం. హెన్రీ హెంజ్ అనే నేను ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునుగా ఉంచుకున్నాను. అదే అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని రాశారు. ఇదిగో అదే ముఖ్యం కనబట్టే ఆయన తాను చేయకపోయినా తన మీద పడ్డ అప్పంతటినీ తీర్చాడు. అందుని బట్టి దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించి, ఇదిగో నువ్వు నా బిడ్డవు కనబట్టి, నువ్వు నన్ను చూపిస్తున్నావు కాబట్టి నేను నా గంతం చూపించుకుంటానని అతని ద్వారా కనపరచబడ్డాడు. ఈరోజు దేవుడు మీ దగ్గర నుంచి కూడా కోరుతున్నాడు నమ్మకత్వం. అందరూ చూస్తున్నారని కాదు, ఎవరో చూడకపోయినా మీరు అలాగే. ఇదిగో మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని పనిచేయాలి. నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీ పని అందరికంటే గొప్పగా ఉండాలి, ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కాబట్టి. ఇదిగో మరి ఈరోజు మీరు అలా ఉంటారా? అలా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.